హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కెన్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 1998లో స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. అండ్ ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటు థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చర్స్తో కూడా వీళ్ళు టైఅప్ అయ్యి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఫస్ట్ వీళ్ళు ఈ గ్రీజ్ ఫ్యాబ్రిక్స్ అంటే అన్ఫినిష్డ్ ఫ్యాబ్రిక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో పాటు ఈ అన్ఫినిష్డ్ ఫ్యాబ్రిక్స్ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చర్స్తో తీసుకొని వాటిని మళ్ళీ డైడ్ ఫ్యాబ్రిక్స్ అని, ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ అని, అండ్ వీటితో పాటుగా రెడీ ఫర్ డైయింగ్ అండ్ రెడీ ఫర్ ఫినిషింగ్ ఫ్యాబ్రిక్స్ అని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ గా. నెక్స్ట్ ఈ కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి మహారాష్ట్రలో ఉందండి. ఓవరాల్ గా 228 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 230 crores పైగా అండి. అండ్ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి వీళ్ళకు 35% రెవెన్యూ వస్తుంటే అదర్ థర్డ్ పార్టీ జాబ్ కాంట్రాక్ట్స్ నుంచి వీళ్ళకు 64% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. సో వీళ్ళకి ఎక్కువగా థర్డ్ పార్టీ జాబ్ కాంట్రాక్ట్స్ నుంచి ఎక్కువగా రెవెన్యూ అయితే జనరేట్ అవుతుందండి ఎవ్రీ ఇయర్ లో. నెక్స్ట్ వీళ్ళకు డొమెస్టిక్ సేల్స్ నుంచి వీళ్ళకు 76% రెవెన్యూ వస్తుంటే ఎక్స్పోర్ట్ సేల్స్ నుంచి వీళ్ళకు 23% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ సౌత్ కొరియా నుంచి వీళ్ళకి ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అవుతున్నట్టు కూడా చెప్తున్నారు అదర్ కంట్రీస్ తో పోలిస్తే. మీరు స్క్రీన్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ రెవెన్యూ పరంగా కూడా చూసినట్లయితే 23లో 363 crores పైగా ఉంటే 24కి 400 crores పైగా ఇంక్రీజ్ అయ్యాయండి. అండ్ ప్యాట్ చూసినట్లయితే 3.9 crores ఉంటే 23లో 24కి 8.9 crores పైగా ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ మార్జిన్స్ ప్రకారంగా రెవెన్యూ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళకి ఇంక్రీజ్ అయితే వస్తున్నాయి. వీటితో పాటు రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మీరు చూసినట్లయితే 19% మెయింటైన్ అవుతున్నాయి. అండ్ డెప్ట్ ఈక్విటీ వచ్చేసి 0.09 ఉంది. అండ్ ఓవరాల్ గా ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ ని వీళ్ళు ఈ న్యూ మిషనరీ పర్చేస్ చేసి వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అండ్ వీటితో పాటుగా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెనోవేషన్ కోసం యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ కంపెనీ ఒక పియర్స్ తో కంపేర్ అయ్యి చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ప్రకారంగా పశుపతి లిమిటెడ్ బెటర్ గా పర్ఫామ్ చేసినప్పటికీ ఓవరాల్ మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, మార్జిన్స్ అండ్ పిఈ రేషియో పరంగా చూస్తే కెన్ ఎంటర్ప్రైజెస్ మనకు బెటర్ గా కనపడిద్దండి. అండ్ వీటితో పాటుగా మనం పిఈ రేషియోతో కంపేర్ అయ్యి చూస్తే కెన్ లిమిటెడ్ వాళ్ళు లోయర్ వాల్యుయేషన్ లోనే ఐపీఓని కోట్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ బిజినెస్ ఫినాన్షియల్ మెట్రిక్స్ వైజ్ గా కూడా చూసినా కూడా కెన్ ఎంటర్ప్రైజెస్ కూడా బెటర్ గా పర్ఫామ్ చేశారు కాబట్టి ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే February 5th ఓపెన్ అయ్యి February 7th క్లోజ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 94 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 1200 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 83 crores రైజ్ చేస్తుంటే ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 58 crores పైగా, ఆఫర్ ఫర్ సేల్ లో వచ్చేసి 25 crores పైగా అండి. అందులో వన్ రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,12,800 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ యాజ్ ఆఫ్ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఇన్ రీసెంట్ టైమ్స్ లో కమెంట్స్ లో నేను చూసాను 1 or 2 ఐపీఓస్ లాస్ట్ లో లిస్ట్ అయ్యాయని. దీనికి అప్డేట్ నేను చెప్తానండి. కంటిన్యూస్ గా మార్కెట్ పడుతూనే ఉంది, స్టేబుల్ గా ఉండట్లేదు. ఈ టారిఫ్స్ రిలేటెడ్ కూడా న్యూస్ అప్డేట్ వచ్చింది. అండ్ వీటి వల్ల కూడా మార్కెట్ అయితే ఎక్కువగా ఇంపాక్ట్ కూడా జరిగింది. సో ఇలా జరిగినప్పుడు ఏమైందంటే ఈ ఐపీఓస్ అంటే బిజినెస్ బాగున్నప్పటికీ డిమాండ్ అయితే క్రియేట్ అవ్వదండి. కొంతమంది ఎలా ఉంటారంటే మార్కెట్ బాగా పెరిగి గ్రే మార్కెట్ ప్రీమియం బాగుంటేనే ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇట్లా కంటిన్యూస్ గా మార్కెట్ పెరగడం వల్ల కూడా పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండకపోవచ్చు ఆ ఐపీఓకి. సో ఇక్కడ బిజినెస్ బాగున్నా కూడా డిమాండ్ క్రియేట్ అవ్వలేదు. సో దానివల్ల అండ్ మార్కెట్ కండిషన్స్ అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఇవే కాదు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల అలా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుందండి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే పర్టికులర్ గా అవి కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. విత్ ఇన్ 4 minutes నేను అన్ని చెప్తున్నాను ఈ కంపెనీ రిలేటెడ్. సో మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ నేను పార్టిసిపేట్ చేస్తున్నానా లేదా మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. ఎక్కడ మీరు డైరెక్ట్ వెళ్ళి అప్లై చేయండి అని నేను ఎక్కడ చెప్పట్లేదు. సో మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. అండ్ నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.